హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. 12వ వారం నామినేషన్స్ ఇంట్రెస్టింగ్ అంటే ఈ వారం ఓటింగ్తో పాటు ఎలిమినేషన్ కూడా అంతకు మించి అనేటట్టుగా ఉన్నాయి. ఈ వారంలో నామినేషన్లో ఉన్న 5గురిలో ఒక్క నబీల్ మినహా మిగిలిన 4 కూడా కన్నడ వాళ్ళే. అందులోనూ నిఖిల్, యష్మి, పృథ్వీ, ప్రేరణ లాంటి యమ డేంజర్ కంటెస్టెంట్స్ ఒకేసారి నామినేషన్లోకి వచ్చారు. అయితే నిఖిల్ నామినేషన్లో ఉన్నాడంటే అతనికి ఓటింగ్ డోకా ఉండదు. గురువారం వరకు అతని హవా నడిచింది. అప్పటి వరకు జరిగిన బిగ్ బాస్ ఆట మొత్తం ఒక లెక్క అయితే 12వ వారం నామినేషన్తో ఈ వారం ఆట మరో లెక్క అనేటట్టుగానే సాగింది. ముఖ్యంగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ వచ్చి నామినేట్ చేయడంతో ఆట స్వరూపమే మారిపోయింది. ఇలా ఈ 12వ వారం నామినేషన్లో 5గురు కంటెస్టెంట్స్ ఉంటే హౌస్లో మొత్తం 10 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. కన్నడ వాళ్ళు 5గురు ఉంటే తెలుగు వాళ్ళు కూడా మరో 5గురు ఉన్నారు. అయితే ఈ 10 మందిలో టాప్ 5కి వెళ్లేది 5గురే కావడంతో ఫినాలే వీక్కి తీసేస్తే మిగిలిన 3 వారాలు అంటే 12, 13, 14 వారాల్లో ఒక్కొక్కరిని కాకుండా ఇద్దరిని ఎలిమినేట్ చేస్తేనే హౌస్లో టాప్ 5 బెర్తులు ఉంటాయి. ఎలాగూ సూపర్ 6, సూపర్ 7 లాంటివి బిగ్ బాస్ హిస్టరీలో లేవు కాబట్టి ఖచ్చితంగా ఫినాలే వీక్లో టాప్ 5 కంటెస్టెంట్స్ మాత్రమే ఉండబోతున్నారు. ఈ సందర్భంలో ఖచ్చితంగా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. 13వ వారంలో టికెట్ టు ఫినాలే ఉండడంతో 7 లేదా 8 మందితో మాత్రమే ఈ టికెట్ టు ఫినాలే రేస్ ఉంటుంది. కాబట్టి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అనేది తప్పేట్టు కనిపించడం లేదు. అదే జరిగితే ఈ వారం మాత్రం ఖచ్చితంగా 2 కన్నడ కంటెస్టెంట్లు హౌస్ నుంచి వీడటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ 12వ వారం ఓటింగ్లో మొత్తం 5గురు కంటెస్టెంట్స్ నామినేషన్లో ఉన్నారు. నిఖిల్, నబీల్, పృథ్వీ, ప్రేరణ, యష్మి ఈ 5గురు నామినేషన్లో ఉన్నారు. వీళ్ళలో ఒక్క నబీల్ తప్ప తక్కిన 4 కన్నడ కంటెస్టెంట్సే. రాక కన్నడ కంటెస్టెంట్స్కి ఎలిమినేట్ చేసే ఛాన్స్ తెలుగు వాళ్ళకి రావడంతో ఒకేసారి ఇద్దరిని సాగనంపే పరిస్థితి కనిపిస్తోంది ఈ 12వ వారంలో. ఈ వారం ఓటింగ్లో చూస్తే ఈ వారం గౌతమ్ నామినేషన్లో లేడు కాబట్టి నామినేషన్స్లో లేడు కాబట్టి నబీల్ వర్సెస్ నిఖిల్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. కొన్ని పోల్స్లో నబీల్ టాప్లో ఉంటే మరికొన్ని పోల్స్లో నిఖిల్ టాప్లో ఉన్నాడు. ఎలిమినేట్ కంటెస్టెంట్స్ వచ్చి నిఖిల్ని దోషిగా నిలబెట్టడంతో అతనికి మైనస్ ఎంత అయిందో ప్లస్ కూడా అంతే అయింది. ఇవన్నీ పక్కన పెడితే అతనికి తొలి నుంచి ఓటింగ్ గ్రాఫ్ ఎక్కువే ఉండడంతో ఈ వారంలో కూడా సత్తా చూపిస్తున్నాడు. శుక్రవారం రాత్రితో ఓటింగ్ లైన్స్ ముగుస్తుండగా గురువారం వరకు కూడా నిఖిల్ టాప్లో ఉన్నాడు. అయితే గురువారం రాత్రి తరువాత నుంచి మళ్ళీ రేస్ మారిపోయింది. గౌతమ్ సంచాలక్గా మైండ్ గేమ్ ఆడి ఆటను మలుపు తిప్పేయడంతో గౌతమ్కి పాజిటివిటీ పెరిగింది. అయితే రేస్లో నిఖిల్ ముందుండడంతో గౌతమ్ ఫ్యాన్స్ తెలుగువాడైన నబీల్కి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. దీంతో ఒక్కసారిగా లెక్కలు మారిపోయాయి. అనూహ్యంగా నిఖిల్ని వెనక్కి నెట్టి నబీల్ ముందుకొచ్చాడు. 12వ వారం తాజాగా ఓటింగ్ చూస్తే 1వ స్థానంలో నబీల్ 35%, 2వ స్థానంలో నిఖిల్ 30%, 3వ స్థానంలో ప్రేరణ 14%, 4వ స్థానంలో పృథ్వీ 11%, 5వ స్థానంలో యష్మి 10% ఓట్లలో ఉన్నారు. దాదాపు చాలా వరకు ఆన్లైన్ పోల్స్ చూస్తే ఇవే రిజల్ట్ కనిపిస్తున్నాయి. అయితే నిఖిల్ సపోర్టర్స్ ఎక్కువగా ఉన్న పోల్స్లో మాత్రం అతనే టాప్లో ఉన్నాడు. అతనికి తరువాత నబీల్ ఉన్నాడు. ఈ ఇద్దరు కలిసి దాదాపు 70 నుంచి 75% ఓట్లను షేర్ చేసుకుంటే మిగిలిన 25% ప్రేరణ, పృథ్వీ, యష్మిలు షేర్ చేసుకుంటున్నారు. ఈ లెక్కను చూస్తే ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ అయితే యష్మి గౌడ ఇంటి ముఖం పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అదే డబుల్ ఎలిమినేషన్ అయితే యష్మితో పాటు పృథ్వీ కూడా ఎలిమినేట్ కావచ్చు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.